శనివారం నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల పరిధిలోని మూనుకుంట్ల బోర్డుగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ ఉపాధి హామీ కూలీలను కలిసి ఇస్మాయిల్ పల్లిలో ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల పరిధిలోని మునుకుంట్లలో భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ ఉపాధి హామీ కూలీలను కలిసి ఇస్మాయిల్ పల్లిలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఒకవైపు మతోన్మాద విధానాలు, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై తీవ్రమైన భారాలు వేస్తున్న బీజేపీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ తీవ్రమైన కరువుతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, కాంగ్రెస్కి కూడా ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పరిపాలించి ప్రజల నుండి దూరమైందని, నేడు మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం కోసం మాయమాటలు చెప్తూ ముందుకు వస్తున్నారని, వీరందరినీ ఓడించాలని, నిరంతరం ప్రజా సమస్యలపై, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల సమస్యలపై, నిరుద్యోగ సమస్యలపై, పరిశ్రమల కాలుష్యాలపై, మూసీ జల కాలుష్యంపై, ధరల పెరుగుదలపై అనేక పోరాటాలు నడుపుతున్న సిపిఎంకు, సిపిఐకు ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్కి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళీధర్, దండంపల్లి సత్తయ్య, మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, కట్టంగూర్ జోన్ కన్వీనర్ కట్టా బక్కయ్య, జాల రమేష్, ఊట్కూరి యాదయ్య, ఊట్కూరి సుజాత శ్రీను, పెంజర్ల కృష్ణ, జాల ఆంజనేయులు, గోగిరెడ్డి, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.